హాయ్ ఫ్యామిలీ వెల్కమ్ టు అమ్మ చిట్కాలు. నేను మీ దీప్తిశ్రీ. ఈ వీడియోలో పిల్లలకి బ్లడ్ పర్సంటేజ్ని ఇంక్రీజ్ చేసి ఐ విజన్ని మెరుగుపరిచే బేబీ ఫుడ్ని చూపిస్తాను. ఈ రెసిపీ వల్ల పిల్లలు ఒళ్ళు గట్టిపడుతుంది, బలంగా బరువుగా తయారవుతారు చిన్నారులు. చాలా బాగుంటుంది ఈ రెసిపీ, పిల్లలకి ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ వీడియోలో నేను చూపించిన విధంగా మీరు కూడా ఏ వెజ్జీస్ని అయినా సేమ్ మెథడ్లోనే చిన్నారులకి తయారు చేసి పెట్టుకోవచ్చు. పిల్లలకి ఆరోగ్యాన్ని ఇచ్చే మంచి మంచి రెసిపీస్ వీడియోస్ మీకు మరికొన్ని కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. మొదటిసారి ఛానల్ చూస్తున్నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ 10 నెలల చిన్నారుల దగ్గర నుండి సంవత్సరంన్నర పిల్లల వరకు పెట్టుకోవచ్చు. ప్రెషర్ కుక్కర్లో వాష్ చేసి కట్ చేసుకున్న చిన్న బౌల్ బీన్స్, క్యారెట్, బీట్రూట్ని వేసి 300 ml వరకు నీళ్లను పోసుకుని 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 4 విజిల్స్ వచ్చినాక ప్రెషర్ మొత్తం పోనిచ్చి స్మాషర్ సహాయంతో మెత్తగా స్మాష్ చేసుకోండి. అవసరమైతే గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. బాండీలో 2 టేబుల్ స్పూన్స్ ఎర్రకంది పప్పుని 1 నిమిషం పాటు వేపుకుని 1/2 టేబుల్ స్పూన్ పంకిన్ సీడ్స్, 1/2 టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్, 2 ఆల్మండ్స్, 2 వాల్నట్స్ని వేసి మరొక 2 నిమిషాల పాటు వేపి 3 టేబుల్ స్పూన్స్ బియ్యాన్ని కూడా వేసి మరొక నిమిషం పాటు వేపుకుని స్పైసీనెస్ కోసం 5 నుండి 7 మిరియాలు గింజల్ని వేసి ఈజీ డైజెషన్ కోసం 1/2 టేబుల్ స్పూన్ జీరాని కూడా వేసి శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు రెమ్మలను కూడా వేసి 2 నిమిషాల పాటు వేపుకోవాలి. మొదటిసారి ఇలా తయారు చేసుకుంటున్నట్లయితే దేనికి అదే ఒక్కొక్కటిగా వేపుకోండి. 2 నిమిషాల్లో చక్కగా ఇవన్నీ వేగి ఉంటాయి. వీటిని చల్లారనిచ్చి గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న పొడిని అవసరమైతే జల్లెడ పట్టుకోండి. ఈ పొడిని మీరు ఎయిట్ కంటైనర్లో పెట్టి 15 నుండి 20 రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టకుండానే ఉపయోగించుకోవచ్చు. గిన్నెలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని నెయ్యి కాక వచ్చినాక ప్రెషర్ కుక్కర్లో కుక్ చేసుకున్న వెజ్జీస్ని వేసి 3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. అవసరమైతే ఇక్కడ కొద్దిగా నీళ్ళను పోసుకుని కుక్ చేసుకోండి. 3 నిమిషాల తర్వాత 300 ml వరకు నీళ్ళను పోసుకుని 1 year అండ్ ఎబోవ్ బేబీస్ అయితే చిటికెడు ఉప్పుని వేసి మొత్తం కలిసేలా కలుపుకొని గ్రైండ్ చేసుకున్న పొడిని వాటర్లో లమ్స్ ఏమీ లేకుండా కలుపుకున్నది వేసుకోండి. నేను గ్రైండ్ చేసుకున్న పొడిని మొత్తాన్ని ఉపయోగించుకుంటున్నాను. మీ చిన్నారులు తినే దాన్ని బట్టి మీరు వేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు వాటర్ను కూడా కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మంచి సువాసన అయితే వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. చల్లారినాక మీ చిన్నారులకి అయితే పెట్టండి. ఈ వీడియో మీ అందరికి ఉపయోగపడుతుంది అని అయితే ఆశిస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.